నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పోలీస్ గ్రౌండ్ లో ముందస్తు కవాతు ప్రదర్శన నిర్వహించారు శ్రీ చిలకమ్మ అచ్చమ్మను ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు గట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్ అంటూ ఆ రోజుల్లో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నటువంటి వీరులకు స్ఫూర్తిని నింపేటువంటి గేయాన్ని రచించి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేక వాహనంపై నుండి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. గురువారం ఉదయం 9 గంటలకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పోలీసు మైదానంలో నిర్వహించనున్నారు. దానికి సంబంధించి ముందస్తుగా పోలీస్ సిబ్బంది కవాతు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రజాప్రతినిధులు అతిథులు విద్యార్థులు హాజరవుతున్నందున ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన ఇసుక జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక మట్టి అక్రమ తవ్వకాలు రవాణాను పూర్తిగా అరికట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఇసుక రీచ్లను సంబంధిత అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. సహజ వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామ స్థాయిలో వీఆర్ఓ ఏఆర్ఏలు గ్రామ కార్యదర్శి కానిస్టేబుల్ లేదా మహిళా పోలీస్ ఉంటారని వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్ల వద్ద అవసరం మేరకు సీసీటీవీలను ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ దామోదర్, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ సుబ్బారెడ్డి, మైనింగ్ డీడీ జగన్నాథరావు, డీటీసీ సుశీల, హౌసింగ్ పీడీ పేరయ్య, డిపిఓ ఉషారాణి, మార్కాపురం మైనింగ్ ఏడీ విష్ణువర్ధన్, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీటింగ్లో మమ్మల్ని డిఎల్ఎస్ కనెక్ట్ చేయమని కూడా తమ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు జిల్లా స్థాయి ఇసుక కమిటీ మీటింగ్లో అందరి మెంబర్స్ని మనం ఉండడం జరిగారు. ముఖ్యంగా మనకి ఇసుక మన జిల్లాలో ఇసుకు సంబంధించి ఒక 3 డిపోలు ఉన్నాయి. ఆ 3 డిపోలు ఆ డిపోలు మెయిన్ ఇష్యూస్ మెయిన్ ఐటమ్స్ 3 ఉన్నాయి మేడం. ఒకటి ఇప్పుడు ఫర్ సప్లై ఆఫ్ శాండ్ టు ది హౌసింగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ శాండ్ స్టాక్ సరుకు పోవడం 1 డిపో మేడం. మనకి ఉన్నటువంటి 3 డిపోల్లో 2 డిపోలు ఇసుక మొత్తం మనం అమ్మడం జరిగింది మేడం. మొత్తం 44,000 టన్నులు మనం ఆల్రెడీ అమ్మడం జరిగింది మేడం. దాని ద్వారా మనకి 15,00,000 శానిటైజ్ రూపంలోకి వచ్చింది మేడం. ఇప్పుడు చదువుకోవడం 2 రీచ్లో మనకు ఒక 13,000 టన్నులు ఇసుక మిగిలింది మేడం. మరి ఆ ఇసుక వరకు మనం వాషింగ్ ప్రోగ్రామ్
మనం ఆదేశాలు ఇస్తే మనం అంతవరకు ఓకే యూ హావ్ టు కోఆర్డినేట్ విత్ ద పోలీస్ సెట్ వెంటనే దాంట్లో మీరు ఎటువంటి డిలే అనేది చేయకూడదు. ఇఫ్ యూ ఫైండ్ మీరు ఇచ్చిన లైసెన్స్ ని వారు ఎంత ఏరియాలో మైనింగ్ చేయాలో అది కాకుండా పక్కన ఉన్న ఏరియాలో కూడా చేస్తే అది ఎంత డీప్ చేయాలో దానికంటే ఎక్కువ చేస్తే యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ ఫస్ట్ థింగ్. రెండోది ఇది ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఎక్కువ మీ పాలేరు ఆ ఏరియాలోనే మళ్ళీ వస్తున్నాయి, అక్కడ జరుగుతుంది. ఇంకా దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ కూడా మెయిన్ రోడ్ లో వెళ్ళినప్పుడు కూడా చెక్ చేయలేదని వస్తుంది ట్రాన్స్పోర్టేషన్. మీరు దాంట్లో మీరు గట్టిగా చేయాలి. మీ రోడ్ ఇప్పుడు దాకా దాంట్లో ఎప్పుడు కూడా రాలేదు, ఎక్కడ కూడా మీరు వెహికల్స్ పట్టుకున్నారు అని ఎక్కడ కూడా రాలేదు. సో యూ హ్యావ్ టు బి వెరీ 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 స్ట్రిక్ట్. సో మీరు ఒక 3-4 రూట్స్ ఉన్నాయి కదా దానికి రీచ్ మీ పాలేరు ఏరియా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ? So it is the duty of the irrigation department, mining, revenue, SEP. So అందరూ కూడా you are a team. So ఎక్కడ కూడా ఇలా జరిగితే the entire team members would be responsible. మీరు మైనింగ్ ఇరిగేషన్ చెప్పకూడదు, ఇరిగేషన్ రెవెన్యూ చెప్పకూడదు, రెవెన్యూ SEP ని చెప్పకూడదు. It's a combined responsibility. అందుకే టీం వేసాం. మీరు అక్కడ ఎలా చేయాలో యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద యాక్షన్ ప్లాన్. మీరు అక్కడ సీసీటీవీ కెమెరా పెట్టాలంటే పెట్టండి, ఎన్ని రూట్స్ ఉన్నాయో అక్కడ మీరైనా ఇంటెలిజెన్స్ పెట్టాలంటే దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హతమార్చిన ఉదంతంపై జూనియర్ వైద్యులు మండిపడ్డారు. తమ తోటి వైద్యురాలికి నివాళి అర్పిస్తూ ఒంగోలులో వైద్య విద్యార్థులు నగరంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినదించారు. పేదల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సేవ చేస్తుంటే దేశంలో వైద్యులపైన దాడులు తీవ్రమయ్యాయని ఆరోపించారు. రక్షణ లేని చోట తామెలా పనిచేయాలంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న నల్లూరి మోహన్ రావు అభినందనీయుడని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పేర్కొన్నారు. ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడుతున్నాయని, అటువంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఇంటర్ స్టేట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల గోడ పత్రికను ఎమ్మెల్యే నివాసంలో ఆవిష్కరించారు. 40 ఏళ్లుగా వేలాది మందికి కరాటేలో శిక్షణను ఇస్తున్న మోహన్ రావు ఇప్పటికీ కరాటే వృత్తి ద్వారా ఎంతో మందిని శిష్యులను తయారు చేయడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ జరిగే ఇంటర్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది కరాటే విద్యార్థులు హాజరు కావడం గొప్ప విషయమన్నారు. ఆ టోర్నమెంట్ను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని దామచల్ల పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మండవ మురళీకృష్ణ, ప్రతిభా కళాశాలల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, మండవ సుబ్బారావు, మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సిద్ధార్థ కరాటే 42వ వార్షికోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 1వ తారీఖు మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఇంటర్ స్టేట్ కరాటే టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అలానే అశోక్ రెడ్డి గారు గిద్దలూరు ఎమ్మెల్యే
గారు ఇచ్చేస్తున్నారు. ఈ కరాటే అసోసియేషన్కి 42 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా స్వచ్ఛందంగా మనం కరాటే నేర్పిస్తూ ఉన్నాం మన అసోసియేషన్ నుంచి. ఇది తెలంగాణ, ఏపీ, కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా దాదాపు 62 బ్రాంచీలతోటి నడుస్తూ ఉంది. దీనికి నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. చైర్మన్గా ప్రతిభా కాలేజెస్ చైర్మన్ గారు నల్లూరు వెంకటేశ్వర్లు గారు ఈ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారు. అలానే సిద్ధార్థ కరాటే అకాడమీ ఏపీ తెలంగాణకి ప్రెసిడెంట్గా మండం మురళీకృష్ణ గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మా సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున అంతర్రాష్ట్ర కరాటే పోటీలు జరుగుతున్నవి. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చేమకుర్తి రోడ్డు. దీన్ని మోహన్ రావు సారథ్యం వహిస్తున్నారు, మాస్టర్ గారు. దీనిలో అందరు క్రీడాకారులు పాల్గొని జయప్రద చేయాలి. ఈ కార్యక్రమం సందర్భంగా వాళ్ళ గౌరవనీయ ఎమ్మెల్యే గారి దామచర్ల జనార్దన్ గారు బ్రోచర్ ఆవిష్కరించబడింది. దీనిలో అందరూ భాగస్వామి అయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ నాయకులు నలుగురి మోహన్ రావు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తారీఖున ఒంగోలు కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు 1000 మంది కరాటే క్రీడాకారులతో పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లాలో మోహన్ రావు గారు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన బ్రోచరు మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఆవిష్కరించారు. దీనికి సంబంధించి నల్లూరి వెంకటేశ్వర్లు గారు ప్రతిభా విద్యా సంస్థ అయినా మనకి ఆతిథ్యం ఇస్తున్నారు. వారితో పాటు ఎంతోమంది సహాయ సహకారాలతోటి ఈ పోటీలని జయప్రదం చేయాలని నగర ప్రజలందరూ ఈ నెల 16వ తేదీ నుండి తలపెట్టిన రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం వాయిదా వేసింది. రెవెన్యూ సదస్సులను కొత్త అధికారులు నిర్వహిస్తే ఫిర్యాదులపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు సౌలభ్యంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది. పూర్వ అధికారులే విధుల్లో ఉంటే ఫిర్యాదులపై జరిపే విచారణలో వాస్తవాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశాలు తక్కువ అని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. దీంతో రెవెన్యూ సదస్సులను సెప్టెంబర్ 1వ వారానికి వాయిదా వేశారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేలతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. జిల్లాలో జరిగిన సదస్సులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీంతో పాటు మండల తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇతర అధికారులతోనూ జిల్లా ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సదస్సుల ఆవశ్యకతను వివరించారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ను కూడా తయారు చేయాలని ఆదేశించడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీలు, భూదందాలు, వివాదాలపైనే కాకుండా రీసర్వే ద్వారా రైతులకు ఎదురైన సమస్యలపై కూడా సదస్సులో ఫిర్యాదులు స్వీకరించేలా అధికారులను సన్నద్ధం చేశారు. జిల్లాలో జరిగే రెవెన్యూ సదస్సులు పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నోడల్ అధికారిగా ప్రభుత్వం నియమించనుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఒంగోలు రానున్నారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 15వ తేదీ ఉదయం 7:30 మిలిటరీ క్యాంటీన్ ఆవరణ, నగరపాలక సంస్థ, పోలీస్ కవాతు మైదానంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మాగుంట కార్యాలయంలో ప్రజలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయ పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా అధికారులు పరిశీలించారు. స్టాల్స్ ఏర్పాట్లు, ప్రజాప్రతినిధులు, పోలీస్ పరేడ్ నిర్వహణ, సభ ఏర్పాట్లను కూలంకుషంగా అధికారులతో చర్చించారు. గత సంవత్సరం జరిగిన ఏర్పాట్లను ఈ సంవత్సరం భిన్నంగా చేసే విధంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి వేడుకల్లో పాల్గొంటారని, ఎలాంటి పొరపాటు జరగకుండా అధికార యంత్రాంగం భద్రతా ఏర్పాటుతో పాటు కార్యక్రమాల ఏర్పాట్లను ఎవరికి వారు పట్టుదలతో పనిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఏఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్, ఏఎస్పీ అశోక్ బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ వస్తా 2 రోజులు హెడ్ క్వార్టర్ పెట్టాను. నగరంలో విస్తృతంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా కర్నూలు రోడ్ బైపాస్, ఆర్టీసీ డిపో, అద్దంకి బస్టాండ్, కొత్తపట్నం బస్టాండ్, కలెక్టరేట్, ట్రంక్ రోడ్, పాత జిల్లా పరిషత్తు ప్రాంతాల్లో పోలీసులు బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా వాహనానికి సంబంధించిన సి బుక్, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒంగోలు నగరంలోని పీవీఆర్ బాలుర పాఠశాలకు తరలించారు. జిల్లా ఎస్పీ దామోదర్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుండి నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మైకు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా వాహన తనిఖీలు చేపట్టారు. బుల్లెట్ వాహనానికి సంబంధించి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ కాకుండా ప్రైవేటు సైలెన్సర్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీ కార్యక్రమంలో ఒంగోలు 1 టౌన్ సిఐ నాగరాజు, ట్రాఫిక్ సిఐ పాండురంగారావు, చీమకుర్తి ట్రాఫిక్ పోలీసులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు బైపాస్ రోడ్లోనే చేమకుర్తి. ఈరోజు ఎస్పీ గారి యొక్క మన జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మన ఒంగోలు పట్టణంలో ఏవైతే 2 వీలర్స్ ఉన్నాయో 2 వీలర్స్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుందండి. దీనిలో ముఖ్యంగా మనం చెక్ చేసేది ఏమంటే ఆర్సీ కార్డు, అంటే వెహికల్ ఓనర్ అతనా కాదా అనేది, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ఇష్యూడ్ నెంబర్ ప్లేట్ కాకుండా గోల్డ్ కలర్, బ్లాక్ అండ్ వైట్ అట్లా రకరకాల నెంబర్ ప్లేట్లు వేయించుకుంటా ఉన్నారు. వాటిని తీసివేసి గవర్నమెంట్ నెంబర్ ప్లేట్స్, ఇష్యూడ్ నెంబర్ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి వేయించడం. నెక్స్ట్ ఈ లైక్ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వెహికల్తో పాటు వచ్చిన సైలెన్సర్లు కాకుండా సౌండ్ కోసం పర్మిషన్ లేని సైలెన్సర్లను వాడుతూ ఎక్కువ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ న్యూసెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని నివారించడం కోసం ఈ ఇష్యూస్ ప్రధానంగా, ప్లస్ ఏవైతే పట్టణంలో తిరుగుతున్నాయో దొంగబళ్ళు ఎక్కువ, ఈ మధ్యలో టౌన్లో కొంచెం ఎక్కువ 2 వీలర్స్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే వేరే చోట దొంగతనం చేసుకొచ్చేసి ఇక్కడ కొంతమంది ఆ వెహికల్స్ని వాడటం జరుగుతుంది. అట్లాంటి దొంగబళ్ళు ఏమైనా ఉంటే వాటిని గుర్తించడానికి, తర్వాత ముందుగా ప్రజలందరికీ కూడా ట్రాఫిక్ వెహికల్స్ పైన ఎలా ఇచ్చేయాలి,
హెల్మెట్ గురించి కౌన్సిలింగ్ ప్లస్ లైసెన్సు ఆర్సీ అన్నీ కూడా వ్యాలిడ్ పత్రాలు కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం, ప్లస్ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని చెప్పేసి చెప్పడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఎస్పీ గారు ఈరోజు పట్టణంలో 50 ప్లేసుల్లో వేరు ప్రాంతాల్లో ఉన్న ఒక 50 ప్లేసులను సెలెక్ట్ చేసి అక్కడ ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా మన ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించి మొత్తం ఒక 300 మంది సిబ్బందిని ఈ డ్యూటీ మీద డిప్యూట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ వాహనాలను తనిఖీ చేసి ఇన్ కేసు ఏవైనా దొంగబళ్ళు ఉంటే వాటిని దొంగబళ్ళు ఐడెంటిఫై చేయడం, ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ తొలగించేసి గవర్నమెంట్ ఇష్యూడ్ నెంబర్ ప్లేట్ వేయించడం, అండ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో నాయిస్ క్రియేట్ చేస్తున్న సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైలెన్సర్ని ఎరాడికేట్ చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, నెక్స్ట్ మధ్యాహ్నం 4 గంటల నుంచి 8 గంటల వరకు, నైట్ 9 గంటల నుంచి 1 గంట వరకు మూడు షిఫ్ట్లుగా ఈరోజు ఈ డ్యూటీ చేయడం జరుగుతుంది సార్. దీనికి ప్రజలందరూ సహకరించి మేము ఏదైతే ఈ ఎస్పీ గారు ఏదైతే ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారో దాని అందరికీ ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ అవేర్నెస్ పొందవచ్చు. కోల్కతాలోని ఆర్జీ కార్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఒంగోలులోని వైద్యులు, యువ డాక్టర్లు నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఒంగోలు రిమ్స్ నుండి ప్రారంభమైన నిరసన ప్రదర్శన చర్చ్ సెంటర్ వరకు సాగి మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించి వైద్యులకు ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ప్రాణం పోసే వైద్యులనే ప్రాణం తీస్తున్నారని, మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని డాక్టర్లు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలో అనుకోని సంఘటనలు జరిగిన వైద్యులదే తప్పన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. కోల్కతాలో జరిగిన దారుణం మరోసారి పునరావృతం కాకుండా నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. వైద్య వృత్తిలో పేషెంట్ల ప్రాణాలు కాపాడే డాక్టర్లకు రక్షణ కల్పించాలని తెలిపారు. ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఝాన్సీ, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు నల్లూరి రాఘవరావు, విద్యాశంకర్, సుబ్బానాయుడు, జయశేఖర్, మణిబాబు, రామ్మోహన్ రావు, కేఆర్వి ప్రసాద్, మణిమాల, రోహిణి, తిరుమలరావు, ప్రభాకర్ రావు, ఆనంద్, సుధాకర్, హిమబిందు, సమత, రవి, కొల్ల నాగేశ్వరరావు, కంచెల హనుమంతరావు, నాగయ్య నాయుడు, మాధవిలత, కల్పన, నామినేని కిరణ్, కళ్యాణ్ వర్ధన్, రామకృష్ణ, ఎంవి రామారావు తదితరులు పాల్గొన్నారు. కలకటాలో ఒక మెడికల్ స్టూడెంట్కి జరిగిన ఘోరమైన అన్యాయానికి నిరసనగా ఈవేళ ఒంగోలు ఐఎంఏ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ, దీంతో పాటుగా ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు కూడాను ఒక ప్రొటెస్ట్ ర్యాలీ లాగా ఒంగోలులో ఉన్న ప్రతి డాక్టరు, అలాగే మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిసి పోవడం జరుగుతుంది. ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండటానికే ఈ నిరసన కార్యక్రమాన్ని ముఖ్యంగా తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు జరిగాయంటే ఒక డాక్టర్కి, దట్టు మెడికల్ కాలేజీలోనే ఇలాంటివి జరిగాయంటే మామూలు పబ్లిక్ ఎలా జరుగుతుందో మీరు ఆలోచించాలని ఒకసారి ముఖ్యంగా చెప్తూ, ముఖ్యంగా మీరందరూ గుర్తించవలసింది ఏంటంటే, ప్రపంచం మొత్తం మొన్న భయపడ్డ కోవిడ్ ఇన్సిడెంట్లో కూడాను డాక్టర్స్, ముఖ్యంగా ఇండియన్ డాక్టర్స్ యొక్క ప్రతిభ మీకు అందరికీ తెలిసిందే. అటువంటి డాక్టర్ కావాలి అంటే మెడికల్ కాలేజీలో విద్యార్థినులకు వాళ్ళు చక్కటి వైద్యం నేర్చుకోవాలి, ఎటువంటి భయాందోళన లేకుండా చేయాలని ముఖ్యంగా చెబుతూ, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇండియాలో మంచి యాక్ట్ రావాలని, అంటే మెడికల్ కాలేజెస్ ధ్వంసం కాకుండా, అలాగే హాస్పిటల్స్ ధ్వంసం కాకుండా మంచి యాక్ట్ రావాలని కోరుతున్నాను.
సో ఎవరికైనా ఇది అందరికీ రెసిప్రికేట్ అవుతుంది. న్యాయం అనేది తనకు తప్పకుండా జరగాలి. అందరు ఆడవాళ్ళకి కూడా న్యాయం జరగాలి సార్. అంటే యాక్షన్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి. జస్టిస్ షుడ్ నాట్ బి డిలేడ్ అండ్ వన్స్ ఇట్ ఇస్ డిలేడ్ ఇట్ ఇస్ డినైడ్ అనే అర్థమవుతుంది. సో తొందరగా యాక్షన్ తీసుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. మొన్న కలకట్టాలో జరిగిన ఇన్సిడెంట్స్కి నిరసనగా ఈరోజు ఒంగోలు కోల్ సొసైటీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తాటిపర్తి సుబ్బారెడ్డి మంగళవారం రాత్రి 10:30 గంటల సమయంలో కన్నుమూశారు. 1985 ఒంగోలు నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1992లో స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 2003 నుండి కోల్ సొసైటీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పదవులు నిర్వహించారు. చాలా కాలం పాటు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. జిల్లా కేంద్రంలో ఉంటూ వివిధ పనులపై జిల్లా కేంద్రానికి వచ్చే రైతులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ప్రధాన భూమిక పోషించేవారు. మృతి విషయం తెలిసి పలువురు నగర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సుబ్బారెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను మాగుంట రాఘవరెడ్డి ఓదార్చారు. ఆయనతో ఉన్న అనుబంధం, వివిధ రంగాలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భాగ్యనగర్ 3వ లైన్లోని నివాసం నుండి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని కుటుంబీకులు తెలిపారు. 4 సంవత్సరాలు కష్టపడి చదివితే 40 సంవత్సరాల జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సండ్రా తెలిపారు. టంగుటూరు మండలం వల్లూరులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మానవీయ విలువలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఇంజనీరింగ్ కాకుండా సమాజంలో ఉన్నత శిఖరాలను అందుకున్న అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన పలువురి జీవిత విశేషాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిద్ధా హనుమంతరావు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి సుబ్రహ్మణ్యం, రాగా చీఫ్ సిద్ధా ప్రవళిక, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సక్సెస్ బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫ్ నుంచి డిజైన్ చేసింది కాన్సెప్ట్. 2000 నేను 8th క్లాస్ లో నాన్నగారు చనిపోతే దాని తర్వాత నా బతుకు రోడ్డు మీదకి వచ్చి, కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు నేను పనిచేయడం మొదలుపెట్టి నేను బీటెక్, ఐఎమ్ ఆల్సో బీటెక్ గ్రాడ్యుయేట్ ఫర్ ఇయర్ ఇన్ఫర్మేషన్ సైకాలజీ దిగిన తర్వాత అనేది ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్. ఆదిశంకర్ బీటెక్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ జల్సా చేసి, మా ఫ్రెండ్స్ అందరూ సినిమాలకి బంకులు కొట్టుకొని వెళ్తుంటే నేను పిచ్చోళ్ళగా ఆ రోజు నేను పెట్టిన టైం, ఎఫర్ట్స్ అన్ని నేను పెట్టడం వల్ల ఆ 4 సంవత్సరాలు మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఆ 4 సంవత్సరాలు నేను ఇన్వెస్ట్ చేయబట్టి ఈ రోజు 2024లో మీ ముందుగా నిలబడడానికి కారణం ఏంటి సార్? దాదాపుగా 13 దేశాలు ఇప్పుడు తిరిగాను. ఇండియాలో ప్రతి స్టేట్ నేను చూశాను. నా ఫ్రెండ్స్ ఆ రోజు ఎంజాయ్ చేస్తూ ఏదైతే కంపెనీలో పనిచేస్తారో ఆ కంపెనీ చైర్మన్ తో నేను కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ లంచ్ చేస్తూ ఫోటోలు పెట్టుంటే మా అమ్మాయి కలవడానికి మాకు అంత టైం పడుతుంది వాళ్ళ లంచ్ అంటే నేను ఎప్పుడే చెప్పాను. ఆ 4 సంవత్సరాలు నేను ఎంజాయ్ చేస్తూ లైఫ్ ప్లాన్ చేస్తున్నాను. ఆ 4 సంవత్సరాలు నేను కుక్కలాగా గాడిదలాగా హీనంగా పనిచేసి ఈ రోజు వరల్డ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ 100 దేశాలు నిరుపేదలు, సామాన్యుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కేవలం 5 రూపాయలకే రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో తెదేపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలకాల్లో 2018లో వీటిని ప్రారంభించింది. ఒక్కో క్యాంటీన్ నిర్వహణకు సుమారు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 40 లక్షల రూపాయలతో భవనాలను నిర్మించింది. దినసరి కూలీలు, ఆటో, టాక్సీ డ్రైవర్లు, ప్రయాణికులు, అనాథలు ఎంతో మంది తమ ఆకలి బాధలు తీర్చుకునేవారు. ఇంతటి గొప్ప పథకాన్ని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూసివేయించింది. తద్వారా పేదలు ఆకలితో అలమటించిపోయారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఈ నెల 15 నుండి పునరుద్ధరించనుంది. జిల్లా వ్యాప్తంగా 8 అన్నా క్యాంటీన్లు ఉండగా అందులో ఒంగోలులో 4, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురంలో ఒక్కొక్కటి ఉన్నాయి. గత 5 ఏళ్లుగా వీటి నిర్వహణ లేని కారణంగా శిథిలావస్థకు చేరాయి. 54 లక్షల రూపాయలతో కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయించింది. 2018 ప్రారంభ సమయంలో ఒక్కో పూటకు 200 నుండి 300 మంది వరకు క్యాంటీన్లలో భోజనం చేసేవారు. ప్రస్తుతం 500 మందికి అందించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా ప్రతిరోజు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి పూట భోజనానికి సంబంధించి ఒక్కో క్యాంటీన్ ద్వారా 1500 మంది లబ్ధి పొందనున్నారు.
ఒంగోలు నగరంలోని కొత్తపట్నం బస్టాండ్, కర్నూలు రోడ్లోని విద్యుత్తు కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట, కొత్త కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఆయా చోట్ల ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ నేతృత్వంలో జూన్ 17 నుండి మధ్యాహ్న సమయంలో ఒక్కో చోట 500 మంది చొప్పున సుమారు 2000 మందికి అన్నదానం చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 15న ఒంగోలు నగరంలోని 4 చోట్ల, చీమకుర్తిలోని మరో క్యాంటీన్తో కలిపి మొత్తం 5 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో శ్రావణ మంగళవారం కుంకుమ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమ పూజలో పాల్గొని తరిస్తున్నారు. శ్రావణ మాసం అత్యంత శ్రేష్టమైన మాసంగా శ్రావణ మాసంలో తమ సౌభాగ్యం కోసం శ్రీ మహాలక్ష్మిని, మహాగౌరిని పూజిస్తామని, అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచినచో సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సమకూరుతాయని ఆలయ అర్చకులు శర్మ పేర్కొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీ, శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రావణ మాస సామూహిక కుంకుమ పూజలు అత్యంత భక్తి ప్రపత్తులతో చేస్తున్నారు. శోభాయమానంగా అమ్మవారి మూర్తిని అలంకరించి ఆవాహన చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తున్నారు. అనంతరం ఉంజల్ సేవ, గుడి ఉత్సవం జరిగింది. దేవం సంప్రోక్ష్య తర్వాత మీ ముందున్న పూజా ద్రవ్యాలు ఉన్నాయి కదా, ఓం నస్మి దేవ రస్మాసు చక్షుః దేవం అక్కడ కూర్చోండి. అమ్మవారికి ఓం శ్రీ ఆపోజనయధాజనః శ్రీ దైవ్యలక్ష్మీ దేవి దేవతాభ్యో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి. ఎస్సీలకు ఉన్న ఉమ్మడి రిజర్వేషన్లను కాపాడుకుందామని, రాజ్యాంగాన్ని రక్షించుకుందామని దళిత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు అన్నారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంకం కిరణ్ కుమార్, నాగేశ్వరరావు, శ్రీకృష్ణ, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును. వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని వర్గీకరణ చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ నెల 1వ తేదీన ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని దేశవ్యాప్తంగా మాల సంఘాల ఐక్యవేదిక నుంచి మరియు దళిత సంఘాల ఐక్యవేదిక నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము ఈ యొక్క తీర్పు ఒక ఉద్దేశం, ఈ తీర్పు గురించి వివరణ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే దాని మీద మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకి మేము రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో రోటరీ పూర్వ అసిస్టెంట్ గవర్నర్ అద్దంకి లేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అద్దంకి రామ్నగర్కి చెందిన పేద మహిళ పుండ్ల కోటేశ్వరమ్మకు కుట్టు మిషన్ను అందజేశారు. ప్రతి రొటేరియన్ తమ పుట్టినరోజు, పెళ్లి రోజులను ఇలా సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని అధ్యక్షులు చప్పిడి వీరయ్య పేర్కొన్నారు. బర్త్డే కేక్ కట్ చేసి లేవి ప్రసాద్కి రోటరీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
సహాయం చేసినందుకు రోటరీ సంస్థకు కోటేశ్వరమ్మ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అలహరి హరిప్రసాద్, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, గాడేపల్లి దివాకర దత్తు, పువ్వాడ రామకోటేశ్వరరావు, సంకా సుబ్రహ్మణ్యం, నర్రా శ్రీలక్ష్మి, కొల్లా భువనేశ్వరి, పసుపులేటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామదాని శ్రీరామ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. అద్దంకి పురవీధుల్లో భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో హోరెత్తిస్తూ గోశాల నుండి ప్రారంభమై రామ్నగర్, బంగ్లా రోడ్, గాంధీ బొమ్మ సెంటర్, భవానీ సెంటర్ మీదుగా తిరిగి గోశాల వరకు ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మండవ రామకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణారావు, బంగారు బాబు, నర్రా శ్రీలక్ష్మి, కాళేశా విరాట్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మంగమూరి సురేష్, దేవరపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. కష్టం గురువు లాంటిది, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక విషయం నేర్పించి వెళుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.